అందరికీ నమస్కారం అండి. మేము ఇప్పుడే ఒడిస్సాలో ఉన్న కోనార్క్ సూర్య దేవాలయానికి ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే లోపలికి వెళ్తున్నామండి. మా వాళ్ళు అందరూ ఆల్రెడీ లోపల వెయిట్ చేస్తున్నారు మేము వస్తామని. సో ఇలా లోపలికి వెళ్తుండగానే మాకు మేక్ యువర్ పోర్ట్రేట్ అని చెప్పి డ్రాయింగ్ వేస్తున్నారు. మనం కూర్చుంటే మనల్ని చూసి మనం ఎలా ఉంటామో అలానే ఎగ్జాక్ట్గా మన బొమ్మ వేస్తున్నారండి. సో మా సాయన్నే ఆల్రెడీ వేయించుకుంటున్నాడు మేము వెళ్ళేసరికి కూర్చొని. ఇప్పుడే స్టార్ట్ చేశారు వేయటం. సో ఎలా ఉండిద్దో చూద్దాము, బాగా వస్తుందా రాదా. మాతో పాటు కూడా మీరు కూడా చూడండి. మేము కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము, ఎలా వేస్తారు ఏంటి అనేది. ఫైనల్ రివ్యూ కోసం చూస్తున్నాము, ఎంత బాగా వేస్తాడనేది కూడా చూద్దాము. ఇదిగోండి తను వేసిన పిక్చర్ ఎండ్కి వచ్చేసింది ఆల్రెడీ. తను వేసిన డ్రాయింగ్ చూసిన తర్వాత అయ్యో మేము కూడా వేయించుకుంటే బాగుండేది అనిపించిందండి. అంత బాగా వేశారు, ఎలా ఉన్నారో అలానే ఎగ్జాక్ట్గా వేశారు. చూపిస్తున్నాను చూడండి. కానీ మేము వేయించుకోవడానికి అనుకున్నా కూడా అక్కడ టైం లేదు మాకు, లోపలికి వెళ్ళాలి, క్లోజింగ్ టైం అవుతుందని చెప్తున్నారు. మా సాయన్నే ఫోటో వేయడానికి మ్యాక్సిమం 1 అవర్ పట్టిందండి. ఇంకా టైం లేక మేము కూడా వేయించుకోలేదు. ఇప్పుడు మా సాయన్నే చేతిలోకి వస్తుంది ఆ పిక్చర్. మా సాయన్నే ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు, చాలా బాగా వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సూపర్. సో ఇప్పుడు మేము లోపలికి బయలుదేరాం. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. కోనార్క్ వీల్స్ అలా చాలా అక్కడ చేయబడిన చాలా బొమ్మలు ఉన్నాయి. చూపిస్తున్నాను చూడండి మీకు కూడా. ఎంతో మంచిగా కృష్ణుడు, వినాయకుడు, నటరాజస్వామి, పూరి జగన్నాథ్ టెంపుల్ బొమ్మలు. సో ఇప్పుడే మేము లోపలికి ఎంట్రీ అవుతున్నాము. అక్కడ కనిపిస్తున్నదే కోనార్క్ టెంపుల్. ఎంట్రీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనం 2 విధాలుగా టికెట్ తీసుకోవచ్చండి. ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. మేమైతే ఆఫ్లైన్ పర్చేస్ చేసాము. 2 దారులు ఉన్నాయి, ఆన్లైన్ పర్చేస్కి, ఆఫ్లైన్ పర్చేస్కి. చాలా రష్ ఉందండి, చాలా టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి కూడా. సో ఇప్పుడే ఎంట్రీ అవుతున్నాము. సో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయని ఒక మ్యాప్ లాగా వేశారు. దేవాలయం గోడలపై దేవతల విగ్రహాలు, సంగీత వాయిద్యాలు, జంతువుల ఆకృతులు, యుద్ధ దృశ్యాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా చూడండి. నాకు చేతనైనంత వరకు ప్రతిదీ వీడియో తీస్తానే ఉన్నాను మీకు చూపిద్దామని. అలాగే 24 చక్రాలని మరియు 7 గుర్రాలని కూడా తీయడానికి ప్రయత్నిస్తాను. उसको बहुत समझाया लेकिन नहीं समझा, कोई बात नहीं। हाँ सबकी जानकारी
तो बताएंगे बाद में, अभी नहीं बताएंगे। 24 घंटा की 12 घंटा दिन के लिए, 12 घंटा रात के लिए, 24 घंटा में 2 कपड़ा होते हैं। कृष्ण भगवान जीवन तीनों भाग होते हैं, राजा जवान बुढ़ापा। सूर्य भगवान के जीवन होते तीनों भाग। పురాతన కాలంలో కోనార్క్ చక్రాన్ని సమయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించేవారంట. సూర్యుడి కిరణాలు ఆ చక్రంపై పడిన విధానాన్ని బట్టి అప్పటి ప్రజలు మన టైం ఎంత అయ్యింది అనేది తెలుసుకునేవాళ్ళని. इधर गिरेगा तो सीधे कैसे? ఈ దేవాలయం మొత్తం రాతితో చెక్కబడింది. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో గంగవంశానికి చెందిన నరసింహదేవుడు అనే రాజు నిర్మించాడు. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ భారీ రథం ఆకారంలో నిర్మించబడింది. ఈ రథానికి 24 అద్భుతమైన రాతి చక్రాలు, అలాగే 7 గుర్రాలు శిల్ప రూపాల్లో ఉన్నాయి. అవి కూడా నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. ఈ 24 చక్రాలు రోజులోని 24 గంటలను సూచిస్తాయి. మరియు ఆ 7 గుర్రాలు మన వారంలోని 7 రోజులు. అసలు ఈ దేవాలయానికి కోనార్క్ అనే పదం ఎలా వచ్చిందంటే కోణం మరియు అర్క అనే 2 పదాల నుంచి వచ్చిందంటండి. అర్క అంటే సూర్యుడు. ఈ దేవాలయం సూర్యుడికి ప్రత్యేకత. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మన 10 రూపీస్ నోట్ వెనకాల కూడా కోనార్క్ చక్రం ఉంటుంది. సో మేము అది కూడా చూపిస్తున్నాను, చూడండి. ఏప్రిల్ మేలో వెళ్తే చాలా ఎండగా ఉంటుందంటండి. కానీ మేము డిసెంబర్లో వెళ్ళాము, అంత ఎండ లేదు. ఇది సూర్య దేవాలయం వల్ల ఇక్కడ వేడి కూడా అలానే చాలా ఎక్కువగా ఉంటుందంటండి. ఆ చక్రాల మధ్యలో చాలా చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయండి. అంటే నరసింహస్వామి, హిరణ్యకశ్యపుడిని సంహరించేవి కూడా ఉన్నాయి. చాలా డీటెయిల్గా చెక్కారు, చాలా బాగున్నాయి. చక్రాలు లెక్క లేస్తాయి, జనాలు ఎవ్వరు లేరు. పదహారవ శతాబ్దంలో జరిగిన దాడుల వల్ల ఈ ఆలయం చాలా శిథిలమైపోయిందండి. ఎన్నో కట్టడాలు శిథిలమైపోయాయి, ధ్వంసమైపోయాయి. ఇక్కడ అసలు పైకి వెళ్ళడానికి అలో కూడా చేయట్లేదు. అక్కడ బోర్డ్స్ రాసేసి పెట్టేశారు, పైకి వెళ్ళడానికి లేదు, అక్కడికి వెళ్ళి ఉండడానికి లేదు, చూడడానికి లేదు అనేసి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ శాంతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.